ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. దానికై వారము 18,000 కొలకర్రల పరిమాణము యెహోవా యందు స్థలమని నాటి నుండి ఆ పట్టణముకు పేరు. ఆమేన్. అక్కడ ఆ స్థలాన్ని యెహోవా స్థలము అని పేరు అంటున్నారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. మన జీవితాల్లో ఏదైనా మంచి ఉంది, లేదంటే ఏదైనా మంచి ప్రదేశం ఉంది, ఏదైనా పలానా చోటకు వెళ్ళి చూడాలి, అక్కడ అవి బాగుంటాయి, అక్కడ చూసే ప్రదేశము అనుకున్నప్పుడు వెళ్తాం. ఇండియాలో అయితే ఏదైనా తాజ్మహల్ కానీ, లేదంటే యూఎస్లో అయితే వైట్ హౌస్ కానీ, అదొక ప్రదేశం చూడటానికి వెళ్ళాలి అనుకుంటాం. అక్కడ బారులు తీరి అక్కడ బయట నుంచి మనం అక్కడ చూడాలని ఆశిస్తాం. అక్కడ మనం మంచి ఫోటోలు దిగుతూ ఉంటాం. అలాగే మరి దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ స్థలంలో ఉన్నాడు అన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారు ఒక ఆలయంగా నివసిస్తున్నారు మన మధ్యలో. మరి ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం. దేవుడు తప్పకుండా అక్కడ ఉంటాడు. ఎక్కడైతే 2-3 కూడుకుని అక్కడ ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నారు. అవును మనం చాలా ఆసక్తితో, అత్యాసక్తితో ఆలయానికి వెళ్ళాలి. అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏదో పొందుకోమని కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మతో మనం నింపబడి మనం వారమంతా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క నింపుదల మన జీవితంలో పెట్టుకొని మనం దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం దేవుడు ఈరోజే కాదు, లేదంటే బైబిల్ గ్రంథంలో మాత్రమే దేవుడు ఉండడం కాదు, కానీ దేవుడు మన భవిష్యత్తులో కూడా ఉన్నాడని ఈ వాక్యం చెప్తుంది. ఆమేన్.